ఎంత రేటు పెడదాం? 25,000? లేదు, దీనికి చాలా ఎక్కువ. ఈ బెడ్కి అంత డబ్బి చెప్పించాడు ఎవరుంటారు? 25,000 అని పెడదాం. కొద్దిగా తగ్గి 20,000 దాకా వచ్చినా మనకి చాలా లాభమే కదా. పెట్టేశాను. ఇప్పుడు మంచి కస్టమర్ దొరికితే బాగుంటుంది. ఎక్కువ డబ్బిస్తే చాలా సంతోషం. ఆ తర్వాత నేను నా శోభనం రాత్రి ఏం చేస్తున్నారు? ఎవరైనా రాబోతున్నారు. ఎవ్వరూ రారు. ఇక్కడి నుంచి చూస్తే మెట్లు మాత్రమే కనిపిస్తాయి. అది కస్టమర్ దొరికారా? ఫోన్ వస్తోంది. ఒకవేళ కస్టమర్ అయి ఉండొచ్చు కదా. హలో, మీరు మిస్టర్ మమిదే కదా? అవును. హే, ఈ కాల్ చేసింది కస్టమరే. నిజంగానా? హా, నేను పీయూష్ మాట్లాడుతున్నాను. మీ బెడ్ని చూశాను. మీరు యుఎల్ఎక్స్ లో వేశారు కదా, ఆ బెడ్ నాకు చాలా నచ్చిందండి. నాకు యాంటిక్ వస్తువులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ బెడ్ని కొనాలనుకుంటున్నానండి. మీరు డబ్బులు ఏమైనా తగ్గిస్తారా? మరి ఆ బెడ్ కూడా పాతదే కదా, మీరు డబ్బుని కాస్త కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. సరే అయితే మీరే రేటు చెప్పండి. ఈ బెడ్కి ఎంత ఇవ్వగలరు? మీరు 15కి ఫినిష్ చేస్తే బాగుంటుంది. 15,000 అంటే చాలా తక్కువ కదండి. సరే, 17,000 రూపాయలకి డీల్ ఓకే చేసుకుందాం. మీకు వద్దు, నాకు వద్దు. ఈ రేటుకి ఫిక్స్ చేసుకుందాం. ఏంటి, ఏమంటారు? సరే, ఓకే, డన్. సరే, చాలా మంచిది. మీరు బెడ్ తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తారు? నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఎవరినైనా పంపిస్తాను. వాళ్ళు వచ్చి తీసుకొస్తారు. కానీ అంతకు ముందే నేను పేమెంట్ చేసేస్తాను. అలాగా, చాలా మంచిది. మీరు మీ అకౌంట్ నంబర్, ఐఎఫ్సి కోడ్ పంపండి. అలాగే, నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ. ఏమైంది? కస్టమర్ దొరికేశాడు. కస్టమర్ దొరికేశాడు. అడిగినంత డబ్బు ఇచ్చేస్తానన్నాడు. అరే, ఏం చేస్తున్నారు? కస్టమర్ దొరికేశాడు. సరే, మావయ్యకి ఏం చెప్తారు? అమ్మతో చెప్పించి ఒప్పించేస్తానులే. ఒరే బాబు, ఎక్కడున్నావు? మావయ్య, అమ్మా, ఆశీర్వదించండి. అరే ఏంటి బాబు, చల్లగా ఉండు. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. అది అమ్మా, పాత బెడ్ ఉంది కదా, దానికి ఏదో ఒక పరిష్కారం చెప్పండి. అరే ఏంటి బాబు, పిల్లి మెళ్ళో ఎవరు గంట కడతారు? మీ నాన్నగారి గురించి నీకు తెలుసు కదా. అయినా ఇంకొకసారి ట్రై చేయండి. మీరు నాన్నగారితో మాట్లాడండి అమ్మా. ఇలా చూడు బాబు, అది మీ నాన్నగారి తండ్రికి కట్నంగా వచ్చింది. మీ తాతగారి వస్తువులన్నీ మీ నాన్నగారికి ఇష్టమని నీకు తెలుసు కదా. అమ్మా అమ్మా అమ్మా, మంచి అమ్మవు కదూ. మీరు చెప్తే నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇలా చూడు బాబు, ఒప్పుకుంటారని అనుకోవట్లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టే అడుగుతాను, సరేనా? అలాగేనమ్మా, ట్రై చేయండి. మన కోడల వంట అదిరిపోయింది. అవునవును. ముద్దుల కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? వస్తూ ఉంటాడు. ఇదిగో వచ్చేశాడు. ఏ, ఇంతసేపు ఎక్కడున్నావు? ఇంత లేటుగా వస్తున్నావు, మేము అప్పుడే తినేసాం. ఎందుకు అలా నడుస్తున్నావు? ఏమైంది? అన్నింటికి మీ బెడ్డే కారణం. వీడికి నడువు నొప్పిగా ఉందట, మీ కోడలికి నొప్పే. ఇలా చూడండి, మీరు ఆ బెడ్డను మార్చండి. నువ్వు తినమ్మా. పెట్టావా నువ్వు? తల్లి కొడుకు కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? ఆ మంచం ఎక్కడికి వెళ్ళదు, అది ఉన్న చోటే ఉంటుంది, అర్థమైందా? ముందు నువ్వు తిను. మీరసలు ఎందుకని అర్థం చేసుకోవట్లేదు? దానికి ఇప్పుడు మంచి రేట్ వస్తోంది. దారా, ఎవరితోనైనా మీరు మాట్లాడారా?
అవును, మొత్తం 15,000 వస్తున్నాయి. ఇంకొంచెం డబ్బు పెట్టి కొత్త బెడ్ కొనేయచ్చు కదా. అంతేకాకుండా కొద్ది కొద్దిగా విరిగిపోతోంది. 2-3 సంవత్సరాల తర్వాత దానికి డబ్బే ఇవ్వరు. అదంతా ఏమీ కాదు, రేపే దాని సంగతి చూస్తాను. పాలిష్ చేస్తే అంతా బాగైపోతుంది. ఇలా చూడు బాబు, నువ్వు ఆ బెడ్ అమ్మేసాయి. మీ నాన్నగారితో చెప్పావంటే ఆయనకు నచ్చిన కాయగూరలను కూడా కొన్నేళ్ల పాటు ఉంచుకుంటారు. ఎందుకు వస్తువులన్నిటినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలియట్లేదు. అరే, పాత వస్తువులను అమ్మేస్తేనే కదా కొత్త వస్తువులను కొనుక్కోవచ్చు. ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేయండి. ఇక మీదట నన్ను అడగకుండా చపాతీ చేయకండి. ఇలా చూడండి, 15,000కి ₹1 కూడా తగ్గకూడదు. అర్థమైందా? నువ్వు తిను బాబు. అమ్మా, మీరు పని చాలా సులభం చేశారు. పీయూష్ అన్నయ్య కాల్ చేసినట్టున్నారు. హలో, పీయూష్ అన్నయ్య, మీరు కాల్ చేశారా? అదేం లేదు, నేను ట్రై చేస్తున్నాను. మీ అకౌంట్కి డబ్బులు వెళ్ళటం లేదు. అందుకనే నేను మీకు జీటీఎంలో డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నాను. ఏంటండి, పంపించవచ్చుగా? అన్నా, పంపించొచ్చు. యాక్చువల్ గా ఈ నెంబరే జీటీఎం కి యాడ్ అయి ఉంది. మీరు ఈ నెంబర్కే పేమెంట్ పంపించండి. మీకు ఏం ప్రాబ్లం లేకపోతే ₹1 గానీ ₹2 గానీ జీటీఎం అకౌంట్లో వేస్తారా? అప్పుడు అది మీ అకౌంట్ అని నేను కన్ఫర్మ్ చేసేసుకుంటాను. అప్పుడు ఫుల్ పేమెంట్ మీకు వేసేస్తాను. మీకు ఓకే కదా? అలాగే, ఇందులో ఏముంది, నేను పంపిస్తాను, ఉండండి. సరే, ఈ నెంబరే జీటీఎంలో యాడ్ అయ్యి ఉంది. మీరు ఈ నెంబర్కి పంపిన తర్వాత కావాలంటే నేను కూడా ₹2 వేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. తర్వాత ఫుల్ అమౌంట్ నేను వేసేస్తాను. సరే పీయూష్ అన్న, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మీకు వెంటనే పంపిస్తాను, ఓకేనా? అలాగే అన్నా. ఈ ఆన్లైన్ పేమెంట్తో చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ₹2 పంపిద్దాం. పంపించేశాను. హలో, పీయూష్ అన్న, నేను మీ అకౌంట్కి ₹2 పంపించాను, చూడండి. నేను చెక్ చేసేసాను, వచ్చింది. నేను మీకు ₹2 పంపించాను. దొరికిందా అని చెక్ చేయండి. సరే, 1 నిమిషం టైం ఇవ్వండి అన్నా, నేను చెక్ చేసి చెప్తాను. ఏ సమస్య లేదు, మీరు చెక్ చేసే నాకు కాల్ చేయండి. అలాగే అన్నా, అలాగే. తను పంపించింది రాలేదేంటబ్బా? కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాంలే. ఇదిగో, మీకోసం టీ తీసుకొచ్చా. ఏమైంది, డబ్బులు దొరికాయా? అయ్యో, అదెందుకు అడుగుతాలే, వదిలే. డబ్బు ఇంకా అకౌంట్కి రాలేదు. ఛ, ఎందుకింత కంగారు పడుతున్నారు? పైగా ఇంకా బెడ్ మన ఇంట్లోనేగా ఉంది, బయటికి వెళ్ళలేదు కదా. ఇంకేంటి? 1 నిమిషం ఉండు. మీకు లింక్ దొరికిందా? లైన్లోనే ఉండండి. అమ్మ కోడలా, హలో వస్తున్నాను అన్నా. అత్తయ్య. వచ్చిందన్నా, మీ లింక్ నాకు వచ్చింది. సరే, ఇలా చూడండి. మీ ఫోన్ని మీరు స్పీకర్లో ఉంచండి, నేను మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అలాగే, నేను స్పీకర్లో పెడుతున్నాను. 1 నిమిషం ఉండండి అన్నా. స్పీకర్. అన్నా, మీకు డబ్బులు వచ్చాయి కదా? దొరికింది. నేను ఇప్పుడు మీకు ₹2 పంపిస్తాను. వచ్చిందాన్ని కాస్త చూసి చెప్పండి. సరే సరే, ఓకే. పంపించేశాను, ఒకసారి చెక్ చేయండి. ఏమిటి, వచ్చిందా? నాకు వచ్చాయన్నా. చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు టోటల్ అమౌంట్ని పంపించేస్తాను, సరేనా? సరే సరే, ఓకే. మీరు లైన్లోనే ఉండండి, నేను వెంటనే పంపిస్తాను. అరే, నేను స్పీకర్ ఆన్ చేస్తున్నాను. దేనికి లైన్లో ఉండడం చెప్పండి. ఏమిటి, వచ్చేసిందా? రాలేదు, ఇంకా రాలేదు. అబ్బా, ఈ పేమెంట్ పంపడం చాలా ప్రాబ్లంగా ఉందే. రోజు నేను లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు ఈ చిన్న అమౌంట్ని పంపించలేకపోతున్నాను. మీరు ఒక పని చేయండి, మీరు ముందు ఒక 5,000 అకౌంట్కి పంపించండి. ఎప్పుడు ఇలాగే డబ్బులు అసలు రావు, కానీ మీరు టెన్షన్ అవ్వకండి. డబ్బులు వచ్చిన వెంటనే మొత్తం అమౌంట్ మీకు పంపించేస్తానండి. అది సరే సరే అన్నా, ఇప్పుడే నేను మీ అకౌంట్కి ₹5,000 పంపిస్తాను.
మీరేం బాధపడకండి. ఆ, పీయూష్ అన్న, నేను మీకు 5,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, చూడండి. లేదండి, ఇంకా దొరకలేదు. అదేంటంటే పేమెంట్ విషయంలో ఈ రోజు చాలా ప్రాబ్లం గానే ఉంది. ఈ డబ్బులు కూడా అకౌంట్ లో ఇరుక్కుపోయిందనే నేను అనుకుంటున్నాను. ఆ, అది పీయూష్ అన్న, ఒక్కసారి చూడండి, వచ్చుంటాయి. మీరు ఒక్కసారి డైరెక్ట్ అకౌంట్ కి వెళ్ళి చెక్ చేసి చూడండి, ఒకవేళ వచ్చుంటాయేమో. ఇలా చూడండి, ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే నేను వెంటనే మొత్తం డబ్బు మీకు పంపించుంటనా? ఏంటో నా అకౌంట్ లో డబ్బులు ఇలాగా ఇరుక్కుపోతున్నాయి. నా ఫ్రెండ్ కూడా పంపించినప్పుడు ఇదే సమస్య వచ్చింది. మీరేం బాధపడకండి, మొత్తం అమౌంట్ మీకు వచ్చేస్తుందిలేండి. మీరు దేనికి భయపడొద్దు, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్నండి. ఇలా చూడండి, మీరు నేను చెప్తున్నట్టు పంపించండి. మీ డబ్బులు తీసుకొని నేను ఎక్కడికి పారిపోనండి. ఇంకొక 5,000 పంపించండి, ఆ, తప్పకుండా నాకు డబ్బులు అందుతాయి. అప్పుడు వెంటనే మీ 10,000 రూపాయలు పంపించేస్తాను. సరే, వేసి చూస్తారా? సరే పీయూష్ అన్న, నేను వెంటనే సెండ్ చేస్తాను. సరే పీయూష్ అన్న, మీకు అమౌంట్ మళ్ళీ సెండ్ చేశాను, వచ్చాయని చూడండి. లేదు, ఇది కూడా దొరకలేదే. సరే, ఇలా చూడండి, నా ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో వేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తాను. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ కూడా అయి ఉంటుంది కదా. నేను జస్ట్ 1 minute లో మీకు తిరిగి కాల్ చేస్తాను. అయ్యో, ఏంటిది? ఈ బెడ్ని తొందరగా అమ్మేస్తే దరిద్రం పోతుంది. అప్పుడే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల చాలా టెన్షన్గా ఉంది. దాన్ని చెప్పండి పీయూష్ అన్న, మీకు అమౌంట్ వచ్చిందా? ఇలా చూడండి సార్, ఈ డబ్బు కూడా ఇరుక్కుపోయింది. నాకు అసలు రాలేదండి. ఈ రోజు నెట్వర్క్ చాలా ప్రాబ్లం గా ఉంది. మీరు చెప్తే నమ్మరు కానీ నాకు ఇది ఫస్ట్ టైం జరుగుతోందండి. చాలా పేమెంట్స్ ని పంపించానండి, కానీ ఈ విధంగా నాకు జరగనే లేదు. సార్, ఒక పని చేయండి, మీరు ఈసారి రౌండ్ గా పంపించేస్తారా? మీరు ఎంత డబ్బు పంపించారో మొత్తం కలిసి రౌండ్ గా మీకు పంపించేస్తాను. ఇది 1 నిమిషంలో క్లియర్ అయిపోతుందిలేండి. మొత్తం అమౌంట్ మీకు వచ్చేస్తుందిలేండి. పీయూష్ అన్న, నేను ఇప్పటికే 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశాను. ఆ అమౌంటే క్లియర్ కానప్పుడు మళ్ళీ అమౌంట్ ని పంపించడంలో ఏంటి ప్రయోజనం? మీరు టెన్షన్ అవ్వకండి. ఇలా చూడండి ప్లీజ్, మీ మొత్తం అమౌంట్ ని నేను రిటర్న్ చేసేస్తానులేండి. అలాగే మీకు టైం ఉంటే గనక నాకు వీడియో కాల్ చేయండి. ఉండండి, నేనే చేస్తాను, మీరు ఫోన్ పెట్టేయండి. ఏంటిది? వీడియో కాలా? ఇతను చాలా మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడైనా మీకు నమ్మకం వచ్చిందా? నేనేనండి పీయూష్. ఇలా చూడండి సార్, నేను నెట్వర్క్ చెక్ చేసేసాను. నెట్వర్క్ లో ఏ ప్రాబ్లం లేదు, కానీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియటం లేదు. మీరు చూడండి, మీరేం బాధపడకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఎంత అమౌంట్ మీరు నాకు ఇచ్చారో అంత అమౌంట్ మీకు ఇచ్చేస్తా, సరేనా? బాధపడకండి, సరేనా? అలాగే, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. అన్నా, నేను ఇప్పుడు మీకు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను, వచ్చాయేమో చూసుకోండి. సరే, నేను ఒకసారి చెక్ చేస్తాను. అలాగే. అరే, ఇది కూడా రాలేదండి. ఇలా చూడండి సార్, చాలా సారి ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటిదాకా ఇలా ఎప్పుడూ జరగలేదు సార్. నేను చాలా మందికి వెంటనే పంపిస్తే వెంటనే అయిపోయాయి. మీ ఒక్కరికే ఇలా జరిగింది సార్. ఏం కాదు, మీరేం కంగారు పడకండి. ఎలాగైనా మీ డబ్బు మీకు పంపించేస్తాను. మీరేం కంగారు పడకండి, బాధపడకండి, సరేనా? మీరు ఇంకో 10,000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి. అది రాగానే అది ఇది కలిపి మొత్తం పంపించేస్తాను, సరేనా? అరే, ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు? పో, ఇరుక్కున్నాను. ఏంటి ఇరుక్కున్నారు?
ఒకవేళ తను మోసం చేశాడా ఏంటి? నాకెందుకో విచిత్రంగా అనిపిస్తోంది. ఏదో తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి తేడాగా ఉంది? ఏమైందో కాస్త క్లియర్ గా చెప్తారా? అసలు ఏమైందంటే బెడ్ కి ఆన్లైన్ పేమెంట్ చేద్దాం అనుకున్నాను. వాడేమో 17,000 రూపాయలు పంపించాడు. వాడు పంపిన డబ్బేమో లాక్ అయింది. దాన్ని క్లియర్ చేయించుకోవడం కోసం వాడు నన్ను 5,000 రూపాయలు పంపమన్నాడు. మీరు పంపించేశారా? పంపించాను. 5,000 రూపాయలు పంపించాను. అంతేకాకుండా మళ్ళీ ఇంకోసారి 5,000 రూపాయలు పంపమన్నాడు. సరే కదా అని నేను పంపాను. దాంతో పాటు అది కూడా లాక్ అయినందువల్ల తను నన్ను 10,000 పంపమని చెప్పాడు. మీరు 10,000 పంపించేశారా? అవును, పంపాను. అవును, నేను 10,000 రూపాయలు పంపించాను. తను ఒక డాక్టర్, చూడడానికి జెన్యున్ గానే కనిపించాడు. తనేమి నన్ను మోసం చేయడు, ఇచ్చేస్తాడు. మీకేమైనా పిచ్చా? తనే కదా బెడ్ కొనుక్కోవాలన్నాడు. మనం కదా అమ్మాలి. మనకి వాడిగా డబ్బులు ఇవ్వాలి. మీరెందుకు డబ్బులు ఇచ్చారు? తను డాక్టరా ఇంజనీరా అని మనకెలా తెలుస్తుంది? ఒకవేళ తను అబద్ధం చెప్పుండొచ్చు కదా. హ, సరే, మీరొక పని చేయండి. మీరు తనకి ఫోన్ చేయండి. తర్వాత నేను పంపించిన డబ్బులు నాకు కావాలని అడగండి. లేదంటే మీరొక పని చేయండి. మీరు వెళ్ళి తనని కలిసి పూర్తిగా క్యాష్ పేమెంట్ తీసుకోండి. ఫోన్ చేయండి. సరే, నేను ఇప్పుడు వీడియో కాలే చేస్తాను. అది పీయూష్ అన్న, మీకు అమౌంట్ వచ్చిందా? ఇలా చూడండి సార్, మీరు ఒక పని చేయండి. మీరు మళ్ళీ నాకు ఒక 10,000 పంపించండి. ఈసారి తప్పకుండా క్లియర్ అయిపోతుంది. ఇలా చూడండి అన్న, నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మళ్ళీ నాకు పంపించండి. అరే ఏమిటి సార్, నేను అన్ని చూసేశాను. నాకు అన్నిట్లో ప్రాబ్లం అవుతోంది. కానీ మీరు బాధపడకండి, నేను ఏదైనా చేస్తాను. ఇదిగో అన్న, ఇలా చూడండి, నేను అసలు నా బెడ్ ని అమ్మాలనుకోవడం లేదు. నా 20,000 రూపాయలని నాకు పంపించండి. మీ అడ్రస్ చెప్పండి, నేను ఇంటికి వచ్చే తీసుకుంటాను. చెప్పండి. ఇలా చూడండి, మీరేం బాధపడకండి. ఇంకొకసారి మీరు ట్రై చేసి చూడండి. 10,000 పంపించండి, ఈసారి క్లియర్ అయిపోతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? అలా మాట్లాడద్దు. ఏంటి, నన్ను మోసం చేస్తున్నావా నువ్వు? అయినా డబ్బు పంపాల్సింది నువ్వే కదా, నా దగ్గర నుంచి తీసుకుంటున్నావేంటి? మర్యాదగా నా డబ్బు పంపించు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అర్థమైందా? మీరేం బాధపడకండి సరేనా? దిగులు పడొద్దంటావేంటి? అరే, మెల్లగా మాట్లాడండి. అత్తయ్య మావయ్య వింటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఎలాగో తిరిగి రాదు. ఒకవేళ వీళ్ళ ముందు మీ మర్యాద పోయిందంటే అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఇలా చూడు, నాకు అడ్వైస్ చేయకు, సరేనా? దీని అంతటికి నువ్వే కారణం. అరే, నేనిందులో ఏం చేశాను? అసలు ఆ బెడ్ శబ్దం నిన్నే డిస్టర్బ్ చేసింది. నువ్వే కదా నా వల్ల కాదన్నావు. అందువల్లే ఇప్పుడు డబ్బు మొత్తం పోయింది. ఆ శబ్దం ఎక్కడికి పోదు. ఇప్పుడు చూడు, ఈ విషయంలో ఎంత అమాయకుడిని అయ్యాను. చండాలంగా. ఛీ, దీనమ్మ జీవితం. వీడిని బక్రగాని చేసేసాం. ఇక మీదటి వీడు తప్పకుండా నాకు డబ్బులు ఇవ్వడు. సరే, నెక్స్ట్ సెల్లర్ కి కాల్ చేద్దాం. యాక్చువల్ గా అది నాకు చాలా నచ్చిందండి. దాన్ని కొనాలనే నేను అనుకుంటున్నాను. ఆ ధర మీరు కొంచెం తగ్గిస్తారా?